శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 26. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల సమయస్ఫూర్తి భక్త రక్షణ. శ్రీ నిత్యానందయోగి ఇలా చెప్పసాగినారు. విద్యాసాగర, శ్రీ సమర్థులు తమ సంచారం కొనసాగిస్తూ ఒకసారి మీరజ్ పట్టణానికి వచ్చారు. అంతకుముందు ఆ ప్రదేశంలో చాలాసార్లు శ్రీ సమర్థులు సత్సంగం చేసి ధర్మ ప్రబోధాలు చేశారు. ఆ పురజనులకు వారు చిరపరిచితులే. ఆ పట్టణంలో అంతకుముందు కొందరికి మంత్రదీక్షలిచ్చి వారి చేత 13 కోట్ల మంత్రజపం చేయించి వారినందరినీ మహంతులుగా అచ్చటచ్చట నియమించారు. వారి శిష్యులందరూ దక్షత కలిగిన వారుగా తీర్చిదిద్దబడిన విషయం మనం లోగడ చెప్పుకున్నాం గదా. ఆ పట్టణంలోనే నియమించబడిన శిష్యుడు శ్రీ జయరామ గోసాయి. శ్రీ సమర్థుల రాకతో ఆ శిష్యుని హృదయం పరమానందభరితమైంది. సూర్యోదయంతో కమలం వికసించిన విధంగానూ, పూర్ణిమ నాటి చంద్రుని జూచిన సముద్రుని పొంగువలెను పరవళ్ళు త్రొక్కినది. సమర్థులకు శిష్యులందరూ పాదాభివందనములు చేసిరి. వారి సన్నిధిలోని మాతృప్రేమను సంపూర్ణముగా ఆస్వాదించిరి. గురుదేవుల చల్లని చూపులే వారి మనసులను పరిపుష్టం గావించినవి. శ్రీ సమర్థులు ఏమి సెలవిచ్చెదరో అని అందరూ చేతులు కట్టుకొని నిలబడిరి. గురుదేవులు ఇట్లు ఆజ్ఞాపించిరి. జైరాం, ఆలస్యమెందుకు? మీరజ్ పట్టణ వ్యవస్థను పునరుద్ధరించవలసి ఉన్నది. వెంటనే పురజనులకు పిలుపునివ్వు. సత్సంగము, సంకీర్తనలకు ఏర్పాట్లు చేయించు అనిరి. మహారాజ్ సత్వరం చేయించదనని జైరాం వెంటనే తనకు తెలిసిన పలుకుబడి గల వ్యక్తితో ఈ విషయమును తెలిపెను. ఆ వ్యక్తి మంచి ధనవంతుడు మరియు ధార్మిక బుద్ధి కలిగిన వాడైనందున కొన్ని గంటలలోనే సత్సంగము, సంకీర్తనలు చేయుటకు వీలుగా ఒక దేవాలయ ప్రాంగణమునందు సకల ఏర్పాట్లు గావించెను. అంతేగాక అనేక ధార్మిక సంస్థల ద్వారా శ్రీ సమర్థుల ఆగమనాన్ని మరియు వారి సత్సంగ ప్రవచనముల భాగ్యాన్ని పురప్రజలందరికీ తెలియవరచెను. అచ్చటి పండిత పామరులందరూ పూర్వం నుండి శ్రీ సమర్థుల ప్రవచనములు, వారి శక్తియుక్తులు ఎరిగి ఉన్న కారణంగా ఆ భాగ్యాన్ని పొందడానికి వేగిరపడుచూ వచ్చి హాజరైనారు. సకల ఏర్పాట్లు చక్కగా పర్యవేక్షించిన జైరాం శ్రీ సమర్థుల వారి సముఖమునకు పోయి, స్వామి మహారాజ్, తమరి ఆజ్ఞానుసారం అన్ని హంగులతో వేదిక సంసిద్ధమైనది. తమరి రాకకై భక్తులు, శ్రోతలు వేచి ఉన్నారని ప్రార్థనాపూర్వకంగా వేడుకొన్నాడు. వెంటనే సమర్థులు, ఏమిటి, నేనెందుకు సత్సంగం చెప్పాలి? నిన్ను చెప్పమని ఆ ఏర్పాట్లన్నీ చేయించమన్నాను, కానీ నేను చెప్తానలేదే అన్నారు. జైరాం అవాక్కైనాడు. స్వామి అంటుంటే, అరే త్వరగా పో, సత్సంగం చెప్పు, ఇదే నా ఆజ్ఞ అన్నారు. అంతే, మారు మాట లేకుండా శ్రీ స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసిన జైరాంపై అపార కృపావృష్టి కురిపిస్తూ గురుదేవులు విజయోస్తు అని దీవించారు. శ్రీ సమర్థుల ఆశీస్సులపై గల దృఢ విశ్వాసంతో జైరాం ధైర్యంగా వెళ్ళి వేదికపై కూర్చుని ముందు గురుకీర్తనము చేసి శ్రీరామనామ సంకీర్తనం చేశాడు. వీణుల విందైన ఆ నామామృత లహరిలో అశేష ప్రజానీకము ఓలలాడినారు. శ్రావ్యమైన అతని కంఠస్వరం అందరినీ ముగ్ధులను చేసింది. ఎవరికి వారు పరిసరాలనే మరచి సంకీర్తన ప్రవాహంలో తలమునకలైనారు. అదే సమయంలో ఆ ప్రదేశానికి ఆ పట్టణాధికారి జలాల్ ఖాన్ అనేవాడు, మహాకర్కోటకుడు, చండశాసనుడైన వాడు కూడా వచ్చి దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని తిలకించాడు. సంకీర్తనను ఆలకించాడు. వాడు వచ్చిన సంగతి సభ్యుల్లో కొందరికి తెలిసింది. ఏమి గందరగోళం జరుగుతుందోనని కొంత భయాందోళనకు గురి అయినారు. కానీ జైరాం మాత్రం తన సంకీర్తన తర్వాత ప్రవచనాన్ని ఇలా ప్రారంభించినాడు. పుణ్యాత్ములారా, దయకు ప్రతిరూపం శ్రీరాముడు. ధర్మానికి, స్నేహానికి ప్రతీక ఆయనే. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడని మునులు కీర్తించారు. జనులు కూడా అట్లే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మెచ్చుకొన్నారు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, నియామకుడు, సర్వజీవుల పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించినాడు. ఆయనను ప్రేమించిన జీవులు అనగా నరులు, వానరులేగాక పశువులు, పక్షులు అనే భేదం కూడా లేకుండా ఆయన అభిమానాన్ని, కరుణను పొంది కృతార్థతను చేకూర్చుకున్నాయి. రాక్షసులను సంహరించినాడని మనం సన్నుతి చేస్తున్నాము. కానీ ఆ రాక్షసులలోని దుర్గుణాలను, తద్వారా వారికి సంక్రమించిన పాపాలను తన బాణంతో భస్మం చేసి వారి ఆత్మలకు ఏ విధమైన సంక్షోభం లేకుండా తనలోనే లయం చేసుకున్నాడు. ఇది కడు విచిత్రమైన పద్ధతి. శ్రీరామునితో పోల్చదగిన మానవుడు గాని
ఆయనతో సమానమైన వ్యక్తి గాని సృష్టిలోనే లేడు. కేవలం నామజపంతోనే సర్వులకు పాప ప్రక్షాళనం గావించగల శక్తిమంతుడు శ్రీరాముడు. అయితే ఆయన కృపగాని ఆయన దర్శనం గాని పొందాలంటే ముందు సజ్జనుల సహవాసము సన్మార్గవర్తనము ఎంతో ముఖ్యం. ఇవేమీ లభించినా లభించకపోయినా సద్గురువుల సాన్నిధ్యం శ్రీరామ దర్శనాన్ని ప్రసాదించగలదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర సమిష్టి స్వరూపులు మరియు ఘటనా సమర్థులు. కావున ఆత్మబంధువులారా, అందరూ అనండి, సద్గురు మహారాజ్కి జై అని అందరితో అనిపించాడు. ఆ రోజు సభ ముగిసింది. తర్వాత జైరాముకు దుర్మార్గుడైన అధికారి జలాల్ ఖాన్ వచ్చి ఇదంతా విన్నాడని తెలిసింది. సరే, విని ఏమీ గొడవ చేయలేదు కదా, గురుదేవులు శ్రీ సమర్థుల కృప మనకు అండగా ఉన్నది కదా అన్నాడు తన తోటి శిష్యుడైన గోపాల్తో. ఏది ఏమైనా గురువు అనుగ్రహం పొందమనేగా అందరికీ నేను ప్రబోధించినది. గురుకృప వలన ఏ అంతరాయమూ లేకుండా కథ రసవత్తరంగా సాగింది అని సంతోషించారు ఇద్దరు. మర్నాడు ఉదయమే గురుదేవులు నదీ స్నానానికి వెళ్ళుచున్నానని చెప్పి వెళ్ళినారు. జైరాం, గోపాల్ ఇద్దరే ఉన్న సమయంలో ఇద్దరు రాజోద్యోగులు వచ్చి జలాన్ ఖాన్ మిమ్మల్ని తోడ్కొని రమ్మన్నారని తెలిపారు. జైరాం కొంచెం గతుక్కుమన్నా వెంటనే సర్దుకుని గురుదేవుల అభయాన్ని గుర్తు చేసుకున్నాడు. సమర్థాచయా సేవకా వక్రపాహే అసా సర్వభూమండలీ కోణ ఆహే జియాచి లీలావర్ణితి తీన్హి లోకే నుపేక్షీ కదా రామదా సాభామాని. శ్రీ సమర్థుల శిష్యులను ఎవడు పరిహసించగలడు? కానిమ్మనుకొని ఆ వచ్చిన వారి వెంట జైరామును గోపాలును బయలుదేరి వెళ్ళారు. వారు సరాసరి లోనికి తీసుకువెళ్ళి వారిని అక్కడ వదిలి వారి యజమాని అయిన జలాల్ ఖాన్కు తెలిపి బయటకు పోయినారు. విద్యాసాగర, సద్గురుని లీలను జరిగిన తర్వాత గుర్తించిన వారు గుర్తుంచుకోవడమే కష్టం. అటువంటిది ముందుగా ఊహింపనెవ్వరితరమూ కాదు. ఎప్పుడు ఎవరి మనసులలో ఎటువంటి ప్రేరణలు కల్పించి ఎవరిని నిమిత్తంగా చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తారో ఆ జగదోద్ధారకులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వారేది సంకల్పించినా అది లోక కళ్యాణానికే. వారి ప్రతి వాక్యమునందును భావమునందును క్రియాకలాపమందులను ఒకే సూత్రము వర్తించును. అది ఏ ధర్మ ప్రబోధం. వారి అంతరంగము నిత్యము విశ్వకళ్యాణ భావనలతో నిండియుండును. తర్వాత ఖాన్ లోపల నుండి బయటకు వచ్చి తన ఆసనంపై కూర్చున్నాడు. అతడు హిందూ ద్వేషి మరియు అనేక మంది స్త్రీ పురుషులను రకరకాల ప్రలోభాలతో వశపరుచుకుని మత మార్పిడి కూడా చేయించినవాడు. అటువంటి వాడు ఇప్పుడు ఏదో ఉపద్రవం తలపెట్టే జైరాంను పిలిపించి ఉంటాడని వారిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. నిన్న ప్రవచనం దగ్గర ఏమీ గొడవ చేయకుండా పోయినాడు అని సంతోషిస్తే ఈరోజు ఎందుకు పిలిపించాడో అని జైరాం యోచిస్తూ ఉన్నాడు. అంతలో ఆ వచ్చిన యవనుడు వీరిద్దరినీ తేరిపార చూశాడు. సాధువులారా, నిన్న మీరు ఉపన్యాసం చెప్పే సమయంలో నేను అక్కడే ఉన్నాను. చాలా బాగున్నది మీ ప్రవచనం. కానీ అంతసేపు మేమంతా మీ సన్నిధిలో ఉన్నాము గదా, మరి నాకు రామదర్శనం మాత్రం కాలేదు. నాకే కాదు, అక్కడున్న వారినందరూ అడిగి చూశాను. వారెవ్వరికీ రాముని దర్శనం కాలేదన్నారు. మరి ఈ విషయం మీతోనే ముచ్చటించి శ్రీరామ దర్శనం మీ వల్లనే పొందాలని ఆకాంక్షతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించినాను అన్నాడు. ఆ సభా ప్రాంగణంలో జైరాం, గోపాల్ ఇద్దరు మరియు జలాల్ ఖాన్ తప్ప మరెవ్వరూ లేరు. ఎదురుగా ఒక పళ్ళెంలో గోమాంసం పెట్టించాడు. ప్రక్కనే తళతళా మెరుస్తున్న కరవాలం కనిపిస్తున్నది. వాడి క్రూరత్వం జైరాం క్షణంలో పసిగట్టాడు. వాడికి రామదర్శనం కావాలనడం తమను వంచడానికేనని తెలుసుకుని గురుదేవులను స్మరించుకున్నాడు. గురువు సాక్షాత్ హనుమంతుని అవతారమని, రావణుని దర్పమడిచిన యుక్తిశాలి అని గుర్తుకొచ్చింది. ఇంతలో ఏమిటి మాట్లాడరేమి? రామదర్శనం నాకు చేయించుతారా లేదా? మీ వల్ల కాకపోతే మీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ఒకటి గోమాంసం తినడం, లేదా శిరచ్ఛేదమునకు తయారుగా ఉండడం. ఆలోచించుకోనండి అన్నాడు. ఇందులో ఆలోచించేదేముంది? మీకు రామదర్శనం కావాలి అంతే కదా అన్నాడు జైరాం ధైర్యం తెచ్చుకొని. జలాల్ ఖాన్ అవునవును అదే కావాలి అన్నాడు. జైరాం, అయ్యా, నేను ప్రవచనం చెప్పేటప్పుడు మీరు సరిగా విని ఉండలేదు. శ్రీరామదర్శనం పొందాలంటే సజ్జన సహవాసము, సన్మార్గవర్తనము, సద్గురుని సన్నిధానము అవసరమని చెప్పియుంటిని. మీకు మొదటి 2 లేవు కదా. కాబట్టి సద్గురు సాన్నిధ్యం మాత్రమే మీ కోరిక నెరవేర్చగలదు. కావున మీ అదృష్టం కొద్దీ మా గురుదేవులు ఈ పట్టణానికి వచ్చి ఉన్నారు. నాదేమున్నది, నేను మీ వల్లనే ఒక సాధారణ వ్యక్తిని. మీకు నిజంగా రామదర్శనం కావాలంటే మా గురువులైన సమర్థులే చేయించగలరు అన్నాడు. వెంటనే జలాల్ ఖాన్, మీ గురువు గారిని మీరు పిలిపిస్తారా లేక నన్ను పిలిపించమంటారా అన్నాడు.
మీకెందుకులేండి ఆ కష్టం, మేమే పిలుచుకువస్తామన్నాడు జైరాం. మాహులీలో ఉద్ధవుని రక్షించిన విషయం, ముసల్రామును రక్షించిన విషయం అన్నీ జైరాముకు తెలుసు. కాబట్టి ధైర్యంగా ఈ ఖాన్కు బుద్ధి చెప్పేందుకు తన గురుదేవులే సమర్థులని భావించాడు. గోపాల్తో ఇలా చెప్పాడు, నీవు వేగంగా పోయి గురుదేవులకు ఈ పరిస్థితిని వివరించి వారిని ఇక్కడకు తీసుకువస్తే కానీ ఇతని అహంభావము దర్పము నిర్మూలించబడవు. నదీ తీరాన ఉంటారు, పోయి అన్నీ చెప్పి వారిని శరణు వేడి వెంట తీసుకొని రా అన్నాడు. గోపాల్ వాయు వేగంతో పరుగెత్తిపోయినాడు. అతడు సమర్థుల వారి సన్నిధిని సమీపించేసరికి ఆయన నది వద్ద ధ్యాన నిమగ్నులై ఉన్నారు. గోపాల్ మనసులో విపరీతమైన అలజడిగా ఉంది. స్వామివారు ధ్యానంలో ఉన్నారు. అచ్చట జైరాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి తలుచుకుంటే గోపాల్ కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్లుగా ఉంది. సమర్థుల వారి ధ్యానం భంగం చేయరాదు. ఎంత సమయం పడుతుందో ఏమో, క్షణం ఒక యుగంలా గడుస్తోంది. మనసులో సమర్థుల వారిని ప్రార్థిస్తూ మౌనంగా నిల్చుని ఉన్నాడు. సమర్థుల వారి ధ్యానం పూర్తయి కన్నులు విప్పారు. వారెదురుగా నిల్చున్న గోపాల్ వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి జరిగిన విషయం చెప్పి ఎలాగైనా జైరాంను కాపాడమని ప్రార్థించాడు. ఏమిటి పెద్ద మహాత్ముల్లా ఉపన్యాసం ఇచ్చాడు. ఖాన్ అడిగిన దానిలో తప్పేముంది? రాములవారి దర్శనం చేయిస్తానన్నాడుగా, చేయించమను. పైగా వీడిని రక్షించడానికి ఆ మూర్ఖుని వద్దకు నేను రావాలా? వేరే పనేమీ లేదా నాకు? అయినా తన స్థాయి ఏమిటో తెలుసుకోకుండా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే వారికి ఇలాగే జరుగుతుంది. వాడి కర్మ, నేను రాను అని ఖచ్చితంగా చెప్పారు శ్రీ సమర్థుల వారు. సమర్థుల వారి పలుకులు విన్న గోపాల్ నీరుగారిపోయాడు. అతని జవసత్వాలు ఉడిగిపోయాయి. శరీరం వణుకుతోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితి అది. ఇలా ఉండగా క్షణంలో శ్రీ సమర్థులు అదృశ్యమైనారు. అయ్యో, మా గురుదేవులు ఇంత కఠినాత్ములా? శిష్యుడు చావు బ్రతుకుల సమస్యల్లోనున్నా కూడా పట్టించుకోలేదేమి అని మనసు పరిపరి విధాలుగా యోచించుచున్నను శ్రీ గురువులపై తనకు గల భక్తితో వారినే స్మరించుకుంటూ నెమ్మదిగా కోటవైపుగా నడవసాగాడు. సమర్థుని మనస్సు వెన్న కన్నా మృదువుగా ఉంటుంది. ఆయన బహిరంగంగా ఎంత గంభీరంగా ఉగ్రంగా ఉన్నా అంతరంగంలో శిష్యులపై అపారమైన ప్రేమను కలిగి ఉంటారనేది ఈ సన్నివేశం ద్వారా తెలుస్తుంది. కంటి రెప్ప ఏమారి కంటిలో నలుసుపడవచ్చునేమో గాని శిష్య రక్షణలో మాత్రం వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. తమ శిష్యులకు సమస్యలొచ్చినా ఏ ప్రమాదం కలిగినా వారు వెన్నంటి ఉండి కాపాడతారు. మరి జైరాం విషయం విన్న సమర్థుల వారు ఊరుకుంటారా? అక్కడి నుండి అదృశ్యమై జలీల్ ఖాన్ కోటలో ప్రత్యక్షమయ్యారు. దర్బారులో ఠీవిగా జలీల్ ఖాన్ కూర్చుని ఉన్నాడు. సమర్థుల వారిని చూస్తూనే జైరాం నమస్కారం చేసినాడు. అతనితో నమస్కారం చేయడానికి సమయం సందర్భం ఉండనక్కర్లేదా అని విసుక్కుంటూ ఖాన్ సాహెబ్కు ఆదాబ్ చేశారు సమర్థులు. వారు ఖాన్ సాహెబ్తో, మీరు రాములవారి దర్శనాన్ని కాంక్షిస్తున్నారని తెలిసి చాలా సంతోషమైంది. రాములవారి దర్శనం చాలా చాలా సులభం, పూలను నలపడం కన్నా సులభం అన్నారు. ఖాన్ సాహెబ్, అయితే ఎందుకు ఆలస్యం, దర్శనం ఇప్పించండి అన్నాడు. సమర్థులు, కాని చిన్న చిక్కు ఉంది మరి అన్నారు. ఏమిటది అని అడిగాడు ఖాన్. సమర్థులు, నాతో కూడా కొద్ది దూరం నడిచి రావాలి అన్నారు. ఓస్ అంతేనా, తప్పక నడిచి వస్తానన్నాడు ఖాన్. సరే రండి అంటూ సమర్థుల వారు నడక ప్రారంభించారు. ఆయన నడిచి నడిచి తిన్నగా కోటగోడ బురుజు వద్దకు వచ్చారు. ఆ కోటగోడ బురుజుకు చిన్న రంధ్రం ఉంది. దాని వద్దకు చేరుకుని, నా వెంట రండి, శ్రీరామ దర్శనం అవుతుంది అంటూ గోడకున్న రంధ్రంలో సూక్ష్మరూపంతో దూరి అవతలికి వెళ్ళి స్వస్వరూపమును ధరించారు. గోడవతలున్న ఖాన్ సాహెబ్ను కూడా తను వచ్చినట్లే రమ్మని చెప్పారు. ఈ వింత చూచేందుకు ఖాన్ పరివారం అంతా వచ్చారు. అతను, కోట గుమ్మం ద్వారా వెలుపలికి వస్తాను, ఈ రంధ్రంలోంచి నేనెలా రాగలను అన్నాడు. ఖాన్ గారు, ఆ దారి గుండా వస్తే మా రాముడు కనిపించడు, ఈ దారి గుండానే రావాలి, అప్పుడే రాముడు కనిపిస్తాడు అన్నారు. ఖాన్ గారిది భారీ శరీరం. కోటగోడకున్న రంధ్రాలలో ఆయన చేతులు దూరడమే కష్టం. ఖాన్ గారు, స్వామి నేను చుట్టూ తిరిగి మామూలు దారిలో వస్తాను, చూపించండి మీ రాముల వారిని అన్నాడు. మా రాముడి దర్శనం అంత సులభం అనుకున్నారా అన్నారు శ్రీ సమర్థులు. అతని వెంట జైరామును వదిలి కోటలోని సైన్యాధికారులందరూ వచ్చినారు. అందరితో జైరాం కూడా పరుగున వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ వింత దృశ్యాన్ని. శ్రీ సమర్థుల వారు, జైరాం నీవు కూడా రా అనగానే అతడు వేగంగా పోయి ఆ రంధ్రంలో గుండా దూరి గురువుగారి వద్ద నిలిచాడు. తన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ రొప్పుకుంటూ ఆయాసపడుతూ పడి లేచి కోట వెలుపలికి చేరుకున్నాడు ఖాన్. మీరు నేను చెప్పిన దారిలో వచ్చి ఉంటే మీకు తప్పక శ్రీరామ దర్శనం చేయించి ఉండేవాడిని, కానీ ఇప్పుడు సాధ్యం కాదన్నారు సమర్థులు. ఈలోగా గోపాల్ అక్కడికి చేరినారు. ఎప్పుడైతే శ్రీ సమర్థులు మరియు జైరాం స్వామి
కోటగోడ రంధ్రం ద్వారా వెలుపలికొచ్చారో అప్పుడే స్వామివారి శక్తి ఏమిటో, వారెంత గొప్పవారో ఖాన్కు అర్థమైంది. అతను పశ్చాత్తాపంతో, స్వామి, మిమ్ములను మీ శిష్యులను చాలా బాధ పెట్టాను. మీ పట్ల చాలా అపరాధం చేశాను. దయచేసి క్షమించండి అన్నాడు. శ్రీ స్వామివారు, నాయనా, క్షమించవలసింది నేను కాదు, వారు అని తమ శిష్యులైన జైరాం, గోపాల్లను చూపారు. ఖాన్ సాహెబ్ వారిద్దరికీ నమస్కరించి క్షమించమని ప్రార్థించాడు. ఖాన్ సాహెబ్ తనలో తాను బేరీజు వేసుకున్నాడు. తాను సక్రమంగా నమాజులు చేస్తాడు, పీరులను, ఔలియాలను గౌరవంగా చూస్తాడు, మసీదులు కట్టించి మత ప్రచారం కూడా బాగానే చేశాడు. అయినా ఎప్పుడూ ఇటువంటి లీలలు చూడలేదు. ఇంకా అల్లాను ప్రార్థించడం వల్లనో, ఇస్లాం మతధర్మాన్ని పాటించడం దండుగా అనుకుని శ్రీ సమర్థుల వారి పాదములపై పడి, స్వామి, నన్ను హిందువుగా మార్చవలసింది అని ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీ స్వామివారు అతనితో చాలా అనునయంగా ఇలా చెప్పారు. ఖాన్, మతాలనేవి మానవులను మంచి మార్గంలో పెట్టడానికి ఏర్పరుచుకున్న దారులు మాత్రమే. మార్గం ఏదైనా భగవంతుని చేరుటయే లక్ష్యంగా ఉండాలి. ఎవరినీ ఎప్పుడూ మార్గం మార్చుకోమని రాదు. అల్లా, రాముడు వేరు కాదు. ప్రాణిహింసను ఏ మతమూ ప్రోత్సహించదు. అటులనే ఏ మతము గొప్పతనం దానికే ఉంది. అందుకని ఒక మతం వారు మరొక మతం వారిని కించపరచరాదు. నీకిష్టమైన అల్లా నామస్మరణ చేయి, లేదా రామరామ అనుకో చాలు. ఆ విధంగా చేయడం వలన ఆ రాముని కృప, తద్వారా అల్లా కృప, గురుకృప లభిస్తుంది. అప్పుడు మీకు సద్గురువు కఠినాత్ముడు అనిపించదు అన్నారు శ్రీ సమర్థులు. ఈ మాట వింటూనే గోపాల్ తన మనసులో సద్గురువు పట్ల కలిగిన భావాన్ని ఎంత చక్కగా సంవరించారు గురుదేవులు అనుకుంటూ, క్షమించండి స్వామి అంటూ ఆయన పాదములపై పడినాడు. శ్రీ స్వామి అతన్ని లేవదీసి ఆశీర్వదించారు. శ్రీ నిత్యానందుల వారు సద్గురు కృపా విశేషమును పొందినవారు. యమునికి కూడా భయపడే పని లేదు. సద్గురువును నమ్మి సేవించుట పదునైన కత్తుల మీద సాము వంటిదని తెలుపగా విద్యాసాగరుడు పాదాభివందనం చేశాడు. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 26వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. అధ్యాయం 27. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రంగనాథస్వామి నిగడి. సతారాలో లీల. శ్రీ నిత్యానందయోగి తరువాతి కథా విశేషములను ఇట్లు చెప్పసాగిను. విద్యాసాగర, సద్గురువులు నిరంతరము తమ శిష్యులలోని భావపరంపరలను పరిశీలిస్తూ వాటిని సరియైన మార్గంలో ఉంచడానికై ఎంతో శ్రద్ధ వహించుతారు. శిష్యుని వలన సమాజంలో పొరపాట్లు ఏవైనా జరిగితే ప్రజలు ఇతడు ఫలానా గురువు యొక్క శిష్యుడని వేలెత్తి చూపడం సహజం. అందుచేత సమర్థులైన సద్గురువు యొక్క శిష్యుని ద్వారా ఏ చిన్న పొరపాటు జరిగినా వారి గురువు దానిని ఖండించి తగు శిక్షణనిచ్చి అటువంటి తప్పు మరెన్నడూ జరగకుండా ఉండాలని శాసించెదరు. ఇది సద్గురువులు తమ కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఈ శిక్షణతో శిష్యుని ప్రతిభ ప్రకాశవంతం అవుతుంది. వజ్రానికి సానపెట్టబడి ప్రకాశించున్నట్లుగా అతని వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, వెలుగు చూపబడుతుంది. సన్మార్గగామి అయిన శిష్యుని వల్ల ప్రజోపకారం జరగాలన్నదే వారి ఆకాంక్ష. విద్యాసాగర, శ్రీ సముద్రుల వారి శిక్షణలో శివాజీ మహారాజు కూడా సానపెట్టిన వజ్రంగా తయారైనారు. గురుని పర్యవేక్షణలో ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నారు. ఇవి చాలా వరకు అన్ని అనుభవపూర్వకంగానే శివాజీకి తెలుపబడినాయి. అటువంటి బోధను ఈనాడు మనం చెప్పుకొనబోతున్నాము. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థులు సతారాకు సమీపంలోని జరండియా పర్వత ప్రాంతంలో అడవుల యందు నివసిస్తూ ఉన్నారు. శివాజీ మహారాజ్ గారు రాయగఢ్ నుండి ఈ విషయం తెలుసుకుని గురువును దర్శించుకున్నారు. గురుదేవ, తమ సన్నిధిలో 4 రోజులు గడపాలని నా మనసు తహతాపడుచున్నది. స్వామి, తమరు సతారాలో కొన్ని రోజులుండి మమ్మ పావనం చేయండి అంటూ ప్రార్థించారు. శ్రీ సమర్థుల వారు శిష్యుల అభ్యర్థనను ఒక్కొక్కప్పుడు ఖండిస్తారు, ఒక్కొక్కప్పుడు మన్నిస్తారు. వారు ఎప్పుడు త్రోసిపుచ్చుతారో, ఎప్పుడు అంగీకరిస్తారో తెలియదు. కావున అభ్యర్థించుట శిష్యుల వంతు, ఆమోదించుట, ఆశీర్వదించుట గురుదేవుల వంతు. వారి అభీష్టం మేరకే జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ సమర్థుల ప్రియ శిష్యుడు కళ్యాణ్ మాత్రం గురుదేవుల మనోభావాలను కొంతలో కొంత అర్థం చేసుకోగలడు. మిగిలిన వారంతా ఎప్పుడు గురుదేవుల ఆజ్ఞకై వేచి ఉండటం మాత్రమే ఎరుగుదురు. వారికి శిష్యులందరిపైనను అపారమైన ప్రేమయే ఉన్నది. ఎవరెవరి అర్హతలేవో శ్రీ సమర్థులకు తెలుసును.
కావున వారికి తగిన కార్యాలను బోధిస్తూ వారికి కావలసిన నిర్వహణ సామర్థ్యమును కూడా గురుదేవులే ప్రసాదిస్తూ ఉంటారు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. వేణుబాయి, మధుకర్, అజ్ఞాన్, కళ్యాణ్, శివాజీ మహారాజ్, దినకర్ భట్ వీరందరూ ఒకరిపైనొకరు అత్యంత ప్రేమాభిమానములతో ప్రవర్తిస్తుంటారు. శివాజీ మహారాజుపైనున్న కార్యభారము చాలా గొప్పది. అది దేశ రక్షణా వ్యవస్థ. ఆ నిర్వహణ సామర్థ్యమును శ్రీ సమర్థులు అదృశ్యంగా అందిస్తూ ఆపత్కాలంలో కావలసిన సందేశాలను సూచిస్తూ అతని చేత రాజ్యపాలన చేయిస్తూ ఉన్నారు. ఆ సంగతి శివాజీ మహారాజు వారికి పూర్తిగా తెలుసు. రాజకార్యాలతో అలసిపోయిన తరుణంలో శ్రీ సముద్రుల వారి సన్నిధికి చేరి కొంత సేదదీర్చుకొనుట రాజుగారికి అలవాటు. ఆ సద్గురుని దర్శనంతో నూతన తేజస్సు, ఉత్సాహము అతనికి లభించేది. అప్పుడప్పుడు సద్గురు దర్శనం లభించకుంటే శివాజీకి ప్రాణం తహతహలాడేది. అతని వ్యధను గ్రహించి అత్యంత సమీపంలోనే శ్రీ సమర్థులు దర్శనం ప్రసాదించేవారు. కోటి తల్లుల ప్రేమ శ్రీ సమర్థులది. అంతేగాక కోటి తండ్రుల బాధ్యత కూడా అని చెప్పవచ్చు. ఈ విధమైన అనుబంధం ఆ గురు శిష్యులది. అందుచేత శ్రీ సమర్థులు శివాజీ అభ్యర్థనను మన్నించారు. శివాజీ గురుదేవులను సగౌరవంగా తోడ్కొని వచ్చి సతారాలో వారికి తగిన వసతి కల్పించినారు. వారికి కావలసిన సమస్త సేవలను తానే స్వయంగా చేస్తూ ఉన్నారు. రాజదుస్తులు కాకుండా నిరాడంబరంగా సిపాయి దుస్తులు ధరించి సద్గురుని బస ముందు సేవలో నిమగ్నమైనారు. శ్రీ సమర్థులు ప్రతిరోజు ఉదయాన్నే మాహులి సంగమానికి పోయి అక్కడ స్నానానుష్ఠానాలు ముగించుకుని వస్తూ ఉండేవారు. శ్రీ సమర్థులు సతారాలో ఉన్నారనే విషయం శ్రీ రంగనాథస్వామి వారికి తెలియవచ్చింది. శ్రీ రంగనాథస్వామి శ్రీ సమర్థుల శిష్యులలో అగ్రగణ్యులు. ఎందుకనగా వారికి సకల సిద్ధులు సంప్రాప్తమైన తదుపరి కించిత్తు కూడా తాను సిద్ధుడనను అహం కలగకుండుటకై శ్రీ సమర్థుల వారికి శరణు పొంది వారికి శిష్యుడని అనిపించుకున్నారు. అంతటి నిరహంకారులు వారు. అయితే వారి వేషధారణ విచిత్రంగా ఉండేది. ఖరీదైన దుస్తులు ధరించేవారు. విల్లంబులు, కత్తి, డాలు మొదలైన ఆయుధాలు ధరించి గుర్రముపై స్వారీ చేయుచు ఎక్కడికైనా పోవుచుండేవారు. వారి వెంట కాషాయ వస్త్రధారులు, శ్వేత వస్త్రధారులు అనేక శిష్యవర్గం అనుసరించి వస్తూ ఉండేవారు. ఆ విధంగా 7 మంది శిష్యులను వెంటనిడుకొని శ్రీ సముద్రుల దర్శనం కొరకు ఆయన సతారాకు వచ్చినారు. శ్రీ సముద్రుల వారు బస చేసిన ప్రదేశమును తెలుసుకుని తమ రాకను తెలుపవలసిందిగా ఒక శిష్యుని పంపినారు. ఆ వ్యక్తి సరాసరి వచ్చి శ్రీ శివాజీ మహారాజ్ సిపాయి వేషంలో ఉన్నందున గుర్తించలేక సేవకునుగా భావించి వందనము చెయ్యకనే ఇట్లు పలికెను. ఓ సిపాయి, మా గురుదేవులైన నిగడి రంగనాథస్వామి వారు 7 మంది శిష్యులతో వేంచేసినారు. వారు శ్రీ సమర్థులకు అత్యంత ప్రియమైన శిష్యులు. వారికి విడిది మరియు అందరికీ భోజన వసతి కల్పించవలసిందిగా మీ శివాజీ రాజా గారితో చెప్పు అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తితో శివాజీ, సరే, ప్రస్తుతం ఆ కనబడుచున్న లోగిల్లో బస చేయండి. నేను శ్రీ సమర్థుల వారికి ఈ విషయం నివేదించి తదుపరి తమకు వారి ఆజ్ఞను తెలియజేసేదనని అతన్ని పంపివేశెను. శివాజీ మహారాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ స్వామి ఇంత ఆడంబరం కలిగి ఉన్నాడు. శ్రీ సమర్థుల శిష్యుడనని చెప్పుకుంటున్నాడు. నిరాడంబరుడైన శ్రీ సమర్థులకు ఈయనెట్టి శిష్యుడు? సాధువునుకుండవలసిన లక్షణములు ఏమీ కనిపించటం లేదు. వీరికి ప్రతి సంవత్సరం ఆశీర్వాదపూర్వకంగా గురుదేవులు వస్త్రములు పంపెదరని విని ఉన్నాము. ఇప్పుడే తొలిసారిగా వీరిని దర్శించుచున్నాము అని లోలోన భావించుచు తాను సిపాయి వేషము ధరించి ఉన్నందున రంగనాథస్వామి శిష్యుడు తన్ను గౌరవించలేదన్న విషయమును గ్రహించుకొనెను. సరాసరి శ్రీ సముద్రుల వారి చెంతకుపోయి, శివాజీరాజు, గురుదేవా, తమ శిష్యుడని శ్రీ రంగనాథస్వామి వారని ఒక గురువు 7 మంది శిష్యులతో వచ్చి ఉన్నారు. వారికి తమ దర్శనం మరియు భోజన వసతి కల్పించమని కోరి ఉన్నారు. తమ ఆజ్ఞ అయినచో తగిన ఏర్పాట్లు చేయగలను అని సవినయంగా మనవి చేశారు. శ్రీ సమర్థులు శివాజీ మదిలో మెదిలిన భావాలన్నీ తెలుసుకున్నారు. ఈతన్ని సంస్కరించుటకు ఇదే అదను అని భావించి శివాజీతో, ఎవరు రంగోబానా? వాడు వట్టి భ్రష్టుడు. గొప్పగా ముత్యాల తలపాగా, బంగారు నగలు, ఖరీదైన దుస్తులు, ఆయుధాలు ధరించి ఒక వీరుడు వలె తిరుగుచుంటాడు. వాడు 7 మందిని వెంట తీసుకుని వచ్చినాడా? వానికి దర్శనం కావాలా? అదేమి కుదరదని చెప్పేయి. వాడి వసతేదో వాడే చూసుకోమని నిష్కర్షగా చెప్పేయి. చూచావా, వాడి వేషము, వాడి దర్పము అస్సలు నాకు నచ్చదు. వాడిని పంక్తిలో కూర్చుండబెట్టుకుని భోజనం చేయుట మనకు తగదు. దర్శనము భోజనము రెండూ కుదరదని చెప్పి ఓ కబురు పంపు అని శ్రీ సముద్రుల వారు అనగానే శివాజీకి గురుదేవులు తన భావాలతో సరిగ్గా ఏకీభవించినందులకు కాస్త సంతోషం కలిగింది. ఒక సేవకును పిలిచి, రంగనాథస్వామి శిష్యులతో ఫలానా ధర్మశాలలో మకాము చేసి ఉన్నారు, వారితో నా మాటగా ఈ విషయం చెప్పు. శ్రీ సమర్థరామదాస స్వామి వారి దర్శనం కానీ వారితో పంక్తి భోజనాలు కానీ కుదరదన్నారు. మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని చెప్పమన్నారని చెప్పి నీవు వచ్చేయమని చెప్పారు.
ఆ సేవకునికి కూడా ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీ సమర్థులు దయామయులు, వారు దర్శనమియ్యనన్నారు. శివాజీ మహారాజ్ మహా ఉదారులు, సందర్శనానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇయ్యనన్నారా? ఇదేదో వింతగానే ఉన్నదని భావించాడు. అయినా తాను వారు చెప్పినట్లు నడవాలి అని నిర్ధారించుకున్నాడు. శ్రీరంగనాథ స్వామి వారి విడిది వద్దకు పోయి నిలిచి స్వామివారిని దర్శించాడు. కానీ శివాజీ చెప్పమన్న మాటలు వారికి విన్నవించాలంటే అతనికి నోరు రావడం లేదు. అలా నమస్కరించి మౌనంగానే నిలబడి ఉండిపోయినాడు. కొంచెం సేపు చూసి ఆయన, శిష్యులారా పదండి, మనకు భోజనాలకు బ్రహ్మని పిలుపు వచ్చింది, అందరూ ఒక్కసారిగా పోదాం రండి అని వారి శిష్యులను సంబోధించేసరికి కబురు తెచ్చిన సేవకుడు కంగారుపడి స్వామి అన్నాడు. రంగనాథస్వామి, ఏమీ ఎందుకు తొట్టుపాటు పడుచున్నావు? వారేమి చెప్పమన్నారో చెప్పు, సందేహిస్తావెందుకు అంటున్నా అతడు చెప్పలేకపోతున్నాడు. అతని స్థితిని గమనించి, ఓహో, శ్రీ సముద్రుల వారు దర్శనానికి అనుమతించలేదు, పైగా మా భోజన ఏర్పాట్లను మేమే చేసుకోవాలని చెప్పమన్నారు. అంతేనా? అదేగా వారు చెప్పి పంపింది. నీవు చెప్పవలసింది. సరే, నీవు వెళ్ళొచ్చు, మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం అని ఆ సేవకునితో చెప్పి శిష్యుల వంక చూచి, ఒరేయ్, ఆ పెరట్లో ఏమైనా దొరుకుతాయేమో, ఈ పూట దానితో వంట చేయండి అన్నారు. ఒక శిష్యుడు పోయి చూచి వచ్చి, స్వామి, పెరట్లో ఏమీ లేవు, ఒక దున్నపోతు మాత్రం అటు ఇటు తిరుగుచున్నది అన్నాడు. ఓరి, అది చాలులేరా ఈ పూటకు అని స్వామి అంటుంటే సేవకుడు తిరిగిపోకుండా అక్కడే నిలిచి, ఏమిటి, ఈ స్వామి దున్నపోతు మాంసం తింటారా? అందుకేనేమో శ్రీ సమర్థులు వీరిని దర్శనానికి రానియలేదు అనుకుని మరి కొంచెం సేపు అక్కడే నిలబడగా రంగనాథస్వామి శిష్యుడు, స్వామి, ఆ దున్నపోతును నేను వధించలేను అన్నాడు. అయితే నేనే వస్తున్నా అంటూ ఆ స్వామి పోయి ఒక్క ఉదుట్న దాని కొమ్ములు పట్టుకుని తన కరవాలంతో ఒక్కటే వేరుతో దాని తలను ఖండించినారు. ఆ దృశ్యాన్ని చూచిన సేవకుడికి అక్కడ నిలబడలేక బిరబరా వచ్చి శివాజీతో తాను చూచిన దృశ్యాన్ని, వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవివరంగా చెప్పాడు. వెంటనే శివాజీరాజు వెళ్ళి లోపలున్న శ్రీ సమర్థుల వారికి ఈ విషయాన్ని చెప్పారు. తనలో తాను ఇలా తలంచారు, భోజన ఏర్పాట్లు మనమే చేసినట్లయితే ఇటువంటి హింసాకాండ జరిగేది కాదు కదా. గురుదేవుల ఆజ్ఞ ఎందుకు లేదో అవగాహనకు రావడం లేదు. భగవాన్, ఏమి ఈ లీల? నా రాజ్యంలో సాధువులు ఇలా చేయుట ఏమి? అలాగని నేను సాధువును నిర్జించలేకపోయితిని అని ఆలోచించుకొనిచుండగా శ్రీ సమర్థుల వారు, శివబా, వాడు భ్రష్టుడని అన్నాను కదా, నాకు తెలుసు వాడు ఇలా చేస్తాడని, వాడికి తగిన బుద్ధి చెప్పే పంపిస్తానులే, నీవు చూస్తూ ఉండు అన్నారు. శివాజీరాజు మనసంతా వ్యాకులంగానే ఉన్నది. మధ్యాహ్నం భోజన సమయానికి శ్రీ సమర్థులు, అందరూ భోజనాలు చేయండి అన్నారు. శివాజీ, గురుదేవా, తమరు స్వీకరించిన పిదప మేము ప్రసాదం తీసుకుంటాం అన్నాడు. శివబా, రంగోబా భ్రష్టుడే, అయినా వాడు నా శిష్యుడు కదా, వాడు తిన్నది లేనిది తెలుసుకోకుండా నేను ఎలా తినగలను అన్నారు. మరి వారి భోజనాలు అయినవా లేదా అనేది సేవకుని పంపి తెలుసుకోమంటారా అని రాజు ప్రశ్నించగా శ్రీ సమర్థులు అనుమతించారు. వెంటనే రాజు సేవకునికి పురమాయించారు. సేవకుడు బయలుదేరే లోపునే రంగనాథస్వామి శిష్యుడొకడు వచ్చి ఇలా చెప్పాడు, మా గురువుగారు శ్రీ రంగనాథస్వామి వారు శ్రీ సమర్థుల వారిని శ్రీరామప్రసాదం కొరకు ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు. శివాజీరాజుకి ఇది వినగానే మతిపోయినట్లయింది. ప్రతి విషయము ఈ రోజున చాలా విచిత్రంగా జరుగుతున్నదని భావించుచు లోనికి పోయి శ్రీ సమర్థులకి ఈ విషయం ఎరిగించారు. శ్రీ సమర్థుల వారు, ఆహా, పిలుపు వస్తుందనుకుంటూనే ఉన్నాను, వచ్చిందా? అవును, నన్ను పిలవకుండా వాడు భోజనం ముట్టడు అంటూనే లేచి సంతోషంగా బయలుదేరినారు. గురుదేవుల వెంట శివాజీ కూడా నడుస్తుంటే, ఏమి శివబా, నీవు కూడా వస్తున్నావా అన్నారు. శివాజీ, అవును స్వామి, వస్తున్నానన్నారు. సరేరా, నాకేమీ అభ్యంతరం లేదులే అంటూ ముందుకు నడిచారు. పిలుచుకొని పోవడానికే వచ్చిన రంగోబా శిష్యుడు ముందు నడుస్తుంటే శ్రీ సమర్థులు, శివాజీ అతని వెంట నడిచి ఆ ధర్మశాలకు చేరుకున్నారు. శివాజీ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వారు వధించిన దున్నపోతు తాలూకు అవశేషాలు అవి పక్కన పెరట్లో ఉండి ఉంటాయనే భావన చాలా జుగుప్సాకరంగా వేధిస్తున్నది. శ్రీ సమర్థుల రాక తెలియగానే శ్రీ రంగనాథస్వామి ఎదురొచ్చి స్వాగతించారు. చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్లి ఒక ఉన్నతాసనంపై కూర్చుండజేశారు. కనుసైగతోనే శిష్యులు వెంట వెంట పాదపూజా సామాగ్రి అంతా అమర్చి ఉంచిన పళ్ళెరములు తెచ్చి పక్కన ఉంచారు. శ్రీ రంగనాథస్వామి వారు, గురుదేవా, నేనెంతో అదృష్టవంతుణ్ణి, ఈరోజు తమరు దయతో తప్పక పాదపూజకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అనుమతిగా తల ఊపారు. శ్రీ రంగనాథస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో గురుదేవులకు పాదప్రక్షాళన చేసి పుష్పాలతో అర్చించారు. పాదతీర్థాన్ని తలపైన చల్లుకొని తీర్థంగా లోనికి స్వీకరించారు. పాదాల వద్ద వండిన పదార్థమును తెచ్చి శిష్యులుంచగా నివేదించారు. అంతసేపు ధ్యానముద్రలోనే శ్రీ సమర్థులున్నారు. తదుపరి హారతినిచ్చి గురుదేవులకు జయ జయ రఘువీర సమర్థాయ అని జయనాదములు జయ్యగా శ్రీ సమర్థులు కూడా శృతి కలిపారు.
తదుపరి శ్రీ సమర్థులు, ఏమీ రంగోబా, ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో గురుపూజ చేసినావు, ఏదో విశేషమే ఉండి ఉండాలే అంటూ ప్రశ్నించారు. అందుకు రంగోబా, స్వామి, తమకు తెలియనిదేముంది గురుదేవా, నేను ఈ రోజున దున్నపోతును వధించాననే ఆరోపణ చేయబడింది కదా, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, దయతో నన్ను విముక్తిని చేయ ప్రార్థిస్తున్నాను అన్నారు. శ్రీ సమర్థస్వామి, సరేలే కానివ్వు, ఏం చేస్తాం, త్వరగా వడ్డన కానివ్వు, శ్రీరాముల ప్రసాదానికి రమ్మన్నానని వచ్చాను అన్నారు. శ్రీరాజీ మహారాజుతో సహా అందరికీ విస్తర్లు వేసినారు. గురుదేవులకు ఒకవైపున రంగోబాకు, మరొక వైపున శివాజీకి పీటలు వేసి విస్తరాకులు వేశారు. శిష్యులు వడ్డన చేసేలోపు శ్రీ సమర్థులు, రంగోబా, అయ్యిందేదో అయ్యింది, మనం భోజనాలు చేసే సమయంలో ఆ దునపోత అవశేషాలు ఎందుకు అక్కడ, వాటిని యథాస్థానానికి చేర్చు అన్నారు. రంగోబా వెంటనే, గురుదేవా, వస్తున్నా, ఒక్క క్షణం, తమ ఆజ్ఞ అయ్యింది కదా, ఆ పని పూర్తి చేసి వస్తాను అంటూ చేతిలోకి కమండలం తీసుకుని పెరట్లోకి వెళ్ళుచుంటే శ్రీ సమర్థులు, శివబా, నీవు వెళ్ళి పెరట్లో కాళ్ళు కడుక్కొని భోజనానికి త్వరగా రా అన్నారు. శివాజీరాజు కూడా పెరట్లోకి వెళ్ళగా రంగోబా స్వామి తన కమండలంలోని నీరు చేతిలోనికి తీసుకుని అభిమంత్రించి, శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయింది, ఇంక లేచిపో అంటూ ఆ దున్నపోతు అవశేషాలపైన చల్లినారు. శివాజీ తన కళ్ళను తనే నమ్మలేకపోయినారు. అలా చూస్తుండగానే క్షణంలో దున్నపోతు లేచి తిరుగాడుచున్నది. మనసంతా ఆశ్చర్యానందాలతో నిండిపోగా కాళ్ళు కడుక్కొని వచ్చినారు. శివబా, నేను ఈ భ్రష్టాహారమునే శ్రీరామప్రసాదమని భుజించబోచున్నాను, మరి నీ సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ వింతలన్నీ చూస్తూ శివాజీ, గురుదేవా, తమరు ఏ ఆహారం స్వీకరించెదరో అదియే మాకును ప్రసాదమని కాళ్ళు తుడుచుకొని భోజనానికి కూర్చున్నారు. శివాజీకి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విస్తళ్లలో వడ్డించిన పదార్థాలు గుమగుమలాడుచు పంచభక్ష పరమాన్నములుగా గోచరిస్తున్నవి. గురుదేవుల శక్తియుక్తులు తనకన్నా శ్రీరంగనాథ స్వామియే బాగా గుర్తించినారని, నిజంగా వారే శ్రీ సమర్థులకు తగిన శిష్యులని భావించుకుంటూ గురుదేవుల చెలోక్తులు, రంగోబా సమాధానాలు వింటూ హాయిగా భోజనం ముగించారు. తదుపరి రంగోబా శ్రీ గురుదేవులకును శివాజీకిను నూతన వస్త్రములు, తాంబూలములు సమర్పించారు. శ్రీ సమర్థులు రంగోబాను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు తీసుకున్నారు. శివాజీ వెంటరాగా శ్రీ సమర్థులు తిరిగి తమ బసకు చేరుకున్నారు. ఈ లీలంతా ఎందుకు జరిగిందో అర్థం కాని శివాజీకి గురుదేవులను అడిగేందుకు ధైర్యం లేక అలాగే మదనపడుచున్నారు. శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని చేరదీసుకుని, శివబా, చూచావా, రంగోబా ఎంత ప్రతిభాశాలియో, అతని వేషముని ప్రేమించాలా, అతని భక్తిని శక్తిని ప్రేమించాలా చెప్పు, ఉదయం నీ మనసులో అతని వేషమును చూడగానే సాధువంటే ఇలాగుంటారా అని శంక వచ్చింది, అవునా అని ప్రశ్నించారు. అసలే తికమకబడుతున్న శివాజీ మహారాజుకు ఈ ప్రశ్నతో తన అపరాధమేమిటో తెలియవచ్చింది. గురుదేవా, మన్నించండి, నాకు అలాంటి భావం కలిగిన మాట సత్యం, అంతేగాక తమరు కూడా ఆయన్ను భ్రష్టుడనేసరికి నా భావం సరి అయింది నన్ను నమ్మకం కూడా కలిగి అతనిపై ఏ హేతు పటిష్టమైనది. ఆ పైన సేవకుడు వచ్చి అచ్చడు చూచిన వృత్తాంతమంతయో చెప్పిన తర్వాత నాలో మరింత అసహ్యత దృఢపడింది. దయతో తమరు ఆయన ఆహ్వానమును మన్నించి బయలుదేరినప్పుడు కనీసం తమ ఇరువురి అంతరంగములు నేను అర్థం చేసుకోలేకపోయినా దీనుడను, కానీ తమ కరుణా ప్రసారం నాపై ప్రసరింపజేసి నన్ను కృతార్థుడను గావించుటకే ఆ చనిపోయిన దున్నపోతును బ్రతికించుట జరిగింది. ఈ లీలంతా నాకు ఇప్పటి వరకు అగమ్యగోచరంగానే ఉన్నది. గురుదేవా, ఇంకా ఇప్పటికీ అంతు చిక్కనిది ఒక ప్రశ్న వేధిస్తూనే ఉన్నది అంటూ వారి పాదాలంటి నమస్కరించినారు. శివాజీకి హితబోధ. శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, శివబా, సాధువు అంటేనే సాధుత్వం మూర్తీభవించిన వ్యక్తి. వారు సర్వజీవుల యందుండు ఆత్మయే తన యందున్నదని దర్శించిన మహనీయులు. ఏ జీవికి హింస కలగరాదని కనీసం క్రూర మృగాల పట్ల కూడా కాఠిన్యతను ప్రదర్శించక దాని ఆకారమునకు విలువనీయక అందుండు పరమాత్మనే దర్శించెదరు. కావుననే ఘోరారణ్యముల యందు నివసించినను వారికి భయమన్నది లేదు. సమాజంలో మానవ రూపంలో ఉండి క్రూర కృత్యములొనరించు వారికన్నా అరణ్యంలోని క్రూర జంతువులే సాధువుల సంగతిని పొంది సాధుత్వాన్ని పొందగలవు. వారి సాన్నిధ్యంలో అవి కూడా వాటి స్వభావమును మార్చుకొనును. దీనంతటికీ పరమప్రేమయే సూత్రము. రాజా, నీ రాజ్యంలో ఏ సాధువుకు అవమానం జరగకుండా జాగ్రత్త వహించు. యథా రాజా తథా ప్రజ అను ఆర్యోక్తిని అనుసరించి అందరూ నిన్నే అనుసరించెదరు. అందుచేత నీవు సర్వకాల సర్వావస్థల యందును సాధువుల పట్ల దయతో, వినయముతో, శ్రద్ధతో, ప్రేమతో వ్యవహరించుము. ఒకవేళ వారు బూటకపు సాధువులే అయినచో నీ ప్రేమను తట్టుకోలేక వారే ఓడిపోయి తమ కపటత్వమునకు స్వస్తి చెప్పుదురు. కానీ నీలోని స్వచ్ఛతకు భంగము రానీయకుము. సత్యము ముందు అసత్యము, న్యాయము సమక్షమందు అన్యాయము వణుకున్నట్లు ధర్మవర్తనుల ముందు అధర్మవర్తనులు వణుకుదురు.
నీవు నిశ్చల మనస్కుడవై ధర్మ సంరక్షణము చేయవలసిన రాజువు. నీ వలన కాకున్నను నీ భటుల వలన గాని నీ ప్రజల వలన గాని సాధుసంతులకు నొప్పి కలుగకుండా చూడవలసిన బాధ్యత నీదే. ప్రజలొనరించు సకల కార్యముల యొక్క ప్రతిఫలమునందు రాజునకు భాగము కలదు. రాజా, నీ మనోభావములను సరిచేయుట కొరకే ఈ వింత నాటకము కల్పించబడినది. ఆత్మ పరమాత్మల అభేదమును ఎరిగిన వారికి ప్రకృతిపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. తద్వారా అఘటన ఘటనా సామర్థ్యం అణిమాదృష్ట్య సిద్ధులు లభిస్తాయి. అందుచేత సాధువుల సామర్థ్యాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. నీ సేవకునికి వినిపించిన మాటలు, కనిపించిన దృశ్యము అంతా అసత్యమే. అక్కడ అసలు దున్నపోతు లేదు, వధించుట లేదు, అవశేషములు లేవు, అంతా మాయయే. నీలోని అహంభావం తొలగుటకు ఏర్పడిన ఇంద్రజాలము. అహంభావమే దున్నపోతు. దానిని వధించుటయనగా దీనిని దూరీకరించుట అని గ్రహించుము. నీ చేత చూడబడే జగత్తంతా అసత్యం. సత్యము దృష్టికి గోచరించదు. సత్పదార్థమును ధరించి ప్రకృతి చిత్కళలతో వెలుగుచూ దృష్టికి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి యదృశ్యం తన్నస్యం అన్న ఆర్యోక్తి ప్రకారం దృష్టికి కనిపించేదల్లా నశింపు కలిగి ఉన్నది. ఏది కనిపించదో అది శాశ్వతమైనది, సత్యమైనది. కావున సత్యాన్వేషణము నీకు ముఖ్యం. అందులకు కావలసినది సదసద్వివేకమని తెలియవలెను. అనగా సత్ అసత్తుల జ్ఞానము. దానినే నిత్యానిత్య వివేకమని కూడా వ్యవహరించెదరు. రాజా, నీకి రాజపాలనము ఎంత ముఖ్యమో ఆత్మ సామ్రాజ్య పాలనము కూడా అంతే ముఖ్యం. నీవు దానిపైన కూడా ఆధిపత్యం వహించాలన్నదే మా ఆశయం. అందులకే ఇంత తపన. ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరినవా? ఇంకేమైనా గలవా అని ప్రశ్నించారు. శివాజీ మహారాజు, స్వామి గురుదేవా, తమ అనుగ్రహం వలన ఈ దీనుడు క్రమంగా మాత్రమే ఆధ్యాత్మిక విషయములు గ్రహించగలుగుచున్నాడు. తమ అపార కృపయు మా తల్లిగారి బోధలను నన్ను నిలబెట్టుచున్నవి. ఈ రాజ్యభారం వదిలినచో ఆత్మసామ్రాజ్యం లభించునని యోచించి తిని దానికి తమరు అంగీకరించక ఈ కార్యభారమును వహింపమని శాసించుచున్నారు. ఈ రెంటికిని సమన్వయం నాకు కుదురుటలేదు. నన్ను తీర్చిదిద్దే భారం తమరు వహించుచున్నందులకు కృతజ్ఞుడను అని గురుదేవుల పాదములంటే మరల నమస్కారం చేసి నిలచెను. సద్గుర సమర్థులు కృపాశీస్సులు దృష్టితోనే శివాజీపై కురిపించి ప్రసన్నులై దిగ్విజయోస్తు అని దీవించినారు. తదుపరి శ్రీ రంగనాథస్వామి వారు శ్రీ సమర్థులను శ్లాఘించుచు కటిబంధ్ అను పద్యకావ్యమును రచించి సద్గురు చరణారవిందముల కడ సమర్పించిరి. శివాజీ యందు ప్రసన్నులై ఆ సద్గురువులిరువురు అనగా శ్రీ సమర్థుల వారును శ్రీ రంగనాథ స్వామి వారును కొన్ని రోజులు సతారా యందు గడిపినారు. ఆ శుభ సందర్భం అచ్చట చేరియున్న అనేక మంది శిష్యవర్గమునకు సువర్ణావకాశముగా అమరినది. నిత్యము మాహులి సంగమ స్నానము, సద్గురువుల ప్రవచనము శ్రవణం చేసే భాగ్యం, వారి సమక్షంలో ప్రసాదం స్వీకరించే భాగ్యము వారికి లభించింది. తదుపరి ఎవరి స్థానములకు వారు వెళ్ళినారు. శ్రీ సమర్థులు అడవులలో తిరుగుచున్నను నిరంతరం ఎక్కడ ఏమి జరుగుచున్నదో వారి అంతర్దృష్టితో గమనించుచునే ఉండేవారు. శివాజీకి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడినచో వెంటనే శ్రీ సమర్థులను ధ్యానించగానే ఆ దృశ్యంగానే అక్కడ పరిస్థితులను చక్కబరిచేవారు. అదియే వారి సామర్థ్యం. విద్యాసాగర సద్గురువుల సాంగత్యం ద్వారా పొందలేనిది లేదని ప్రతి వారికి తెలియాలి. తెలియకపోతే అవకాశాలను జారవిడ్చుకొనుటయే జరుగుతుంది అని నిత్యానందుల వారు జై జయనాదములు చేసినారు. అందరూ వారితో శృతి కలిపినారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.